it was really wonderful to see myself in the screen after so much hard work. There was a lot of hard work behind scenes. Um, you know, we worked really hard as a team, but we had so much fun as well. And finally, to see it on screen, it's just amazing, and I feel so blessed and grateful. Thank you. చాలా బాగుందండి మూవీ. ఎస్పెషల్లీ విరాజ్ రెడ్డి అయితే ఫస్ట్ మూవీ లాగా లేదు అసలు, చాలా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. అండ్ మిమ్మీ, మురళి, జాస్వా అందరిది చాలా బాగా యాక్టింగ్ ఉందండి. అది ఇంకా ఇంకా చూడాలని ఉంది. ఒక్కసారికి అది ఎట్లా అంటే జగ్గా పెద్ద డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. అది ఏంటంటే హర్రర్ లోనే కామెడీ ఉందండి. అసలు తెలియకుండా అట్లా 2 hours మూవీ అలా అయిపోయింది. చాలా బాగుందండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మూవీ గాడ్ చాలా బాగుంది. అసలు ఫస్ట్ డెబ్యూ హీరోయిన్ది కానీ ఇక్కడ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిది ఫస్ట్ డెబ్యూ అయినా చాలా బాగా చేశారు. అసలు ఫస్ట్ యాక్ట్ చేస్తున్న ఫీలింగే లేదు. మూవీ కూడా చాలా స్మూత్గా తెలియకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇందులో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కామెడీ, హారర్, సెంటిమెంట్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద మూవీ అండ్ ఇట్స్ వెరీ నైస్. మై బెస్ట్ విషెస్ టు అప్కమింగ్ హీరో అండ్ డైరెక్టర్. విలన్స్ కానీ విరాజ్ రెడ్డి, మిమి, మురళి, అండ్ ఎస్పెషలీ ద కామెడియన్ జాష్వా, హీ యాక్టెడ్ సో వెల్. తనకైతే చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ విరాజ్ రెడ్డి ఫస్ట్ మూవీ అయినా కూడా అసలు ఎంత ఎక్స్పీరియన్స్డ్గా యాక్ట్ చేశాడంటే ఏదో 4-5 మూవీస్ ఆల్రెడీ చేసేసిన ఎక్స్పీరియన్స్ ఉండింది. అందరూ చాలా బాగా చేశారండి. మై బెస్ట్ విషెస్ టు విరాజ్ రెడ్డి అండ్ ద టీమ్ టు. థ్యాంక్ యూ. విరాజ్ రెడ్డి చాలా బాగా చేశాడు. స్మూత్గా హర్రర్ ఉంది, కామెడీ ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, స్మూత్గా పోయింది ఫిలిము. బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుందండి. విరాజ్ రెడ్డి చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ, హారర్ చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్, నైస్ మూవీ. ఇప్పుడైతే గాడ్ మూవీ అయితే చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది అనమాట. అసలు మన అన్న రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. విరాజ్ రెడ్డి అనే యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేశాడు భయ్యా. అసలు మామూలు లేదు, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ. సినిమా గురించి చెప్పాలి అనుకుంటే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అనమాట. చాలా డిఫరెంట్ జోనర్ గా ఉంది. నాకు తెలిసి అయితే తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి సినిమా రాలేదు, అంత బాగుంది అనమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బ్యూటీగా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా 100-200% చేసింది అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ తీసుకొచ్చింది. సినిమా ఇంకా మామూలు అయిపోతుంది, వేరే లెవెల్ అయిపోతుంది అనమాట. సార్ పేరు వీరాజ్, ఒక యంగ్ టాలెంట్. ఒక మన టాలీవుడ్ కి వస్తే ఎలా ఉంది, గాడ్ అంటే పీపుల్ ని లైక్ హెల్ప్ చేసేటోడు, లైక్ మనుషులను కాపాడేటోడు. అట్లా సారే ఈ సినిమాని మొత్తం కాపాడింది సారే. సార్ మీరైతే చాలా బాగుంది సార్, మీ టాలెంట్ ఎక్స్ట్రీమ్లీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మిమ్మీ మేడం అయితే సో ఎమ్మీ మేడం. లైక్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే లైక్ ఇంతవరకు హర్రర్ మూవీ, రివెంజ్ లవ్ స్టోరీ చాలా చూసినాం, కానీ ఇట్లాంటి సినిమా మాత్రం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ ఈ సినిమాకి నా డబ్బులు పెట్టి టికెట్ కొన్నా, సాటిస్ఫాక్షన్ అయ్యా. ఇంతవరకు మనం ప్రేమ కథ చిత్రం చూసాం, అరుంధతి సినిమా చూసాం, ఇంకా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ హర్రర్, ఈ థ్రిల్లర్, ఈ సినిమా చూస్తుంటే నాకైతే వణికిపోయా అన్న మేడం. మేడం నిజంగా మేడం మేము చూసి నాకు భయం వేసింది మేడం. మేడం 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 చూసి థియేటర్ నా పడిపోయిపోయా కింద పైన. దయచేసి ఒక్కసారి మీరు ఈ సినిమాకి. Hello, I'm Bhargavi. So, Mr. Viraj Reddy, Murli, Mimi has done amazing job. This movie is something very unique and different in Telugu. నాకు చాలా బాగా నచ్చింది. యూజువలీ నేను అంత మూవీస్ చూడను, అలాంటిది I was glued to the screen. ప్రతి scene was amazingly done. Acting was natural and I loved every bit of it. I loved how they made the movie, the music, the background. Everyone as newcomers, they have done brilliant job and I'm wishing the entire team the best. Thank you so much. ఇప్పుడే గాడ్ మూవీ చూసాను భయ్య, మామూలుగా లేదు అసలు. అంటే సినిమాల్లోనే ఒక కొత్త అధ్యయనం లాగా కనుగొన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ విజువల్స్ కావచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఎక్కడ చేశారో షూట్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు మాత్రం. ఫస్ట్ హాఫే ఒక రేంజ్ లో ఉందనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ దీంట్లో మన హీరో గారు విరాజ్ గారి పర్ఫార్మెన్స్ అసలు చించేశాడు. అంటే డెబ్యూటెంటా లేకుంటే ముందు నుంచి ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్సా తెలియదు, కానీ అంత బాగా కనెక్ట్ అయ్యాం మేము కూడా సినిమాకి. అండ్ హీరోయిన్ గారు మిమ్మీ గారు, ఆమె బయట చూస్తే చూడడానికి చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్నారు, బట్ లోపల పర్ఫార్మెన్స్ మాత్రం ఒక్కొక్కడికి పడిపోద్ది. ఆ రేంజ్ లో చేశారు.
అండ్ మ్యూజిక్ అన్న ఎవరు కొట్టారో కానీ అసలు కుక్కని కొట్టినట్టు కొట్టిండని చెప్పుకోవచ్చు నా బీజిఎం మాత్రం. ఎందుకంటే ఆ బీజిఎం వల్లనే మనకు తడిసిపోతుంది, ఆ రేంజ్ లో కొట్టాడు బీజిఎం. అండ్ ఫస్ట్ మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ 1% కూడా బోర్ అవ్వకుండా చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా తీశారు. అంటే ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ది బెస్ట్ మూవీ అన్న ఈ వీకెండ్ లో. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం. థ్యాంక్ యూ. ఇప్పుడే గాడ్ మూవీ చూసాను. మూవీ అయితే అసలు సూపర్ సస్పెన్స్ అని చెప్పొచ్చు. హర్రర్ ఫిలిం ని అసలు సూపర్ అంటే సూపర్ గా చూపించారు. హీరో విరాజ్ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. కొత్త హీరో అన్నట్టుగా అస్సలు లేదు. ఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ లా చేశారు. మిమీ గారు హీరోయిన్ గారు అందంతో అయితే చాలా ఆకట్టుకున్నారు. ఆమె హర్రర్ సీన్స్ లో అయితే ఆమె అసలు గజగజలు ఆడిచ్చేసింది భయ్య. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి హర్రర్ పిక్చర్ అయితే నేను చూసి చాలా రోజులు అయింది, ఎప్పుడో చూసాను. మళ్ళీ అంతటి భయంకరమైన సీన్లను అయితే ఈ సినిమాలో చూసాను. ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. కొత్త కాన్సెప్ట్ తో బాగా సూపర్ గా తీసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా. ఇప్పుడే గాడ్ మూవీ చూసాము. ఇది ఒక రివెంజ్ లవ్ స్టోరీ భయ్య. సూపర్ ఉంది. థ్రిల్లర్ అయితే అసలు హర్రర్ గా మూవీ చూసే వాళ్ళైతే దెయ్యం సినిమా చూసే వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ మూవీ అయినా ఇన్వాల్వ్ అయి చేశారు. సినిమా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ గారు అలా దెయ్యం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ సినిమా అయినా ఇన్వాల్వ్ అయి చేశారు. చాలా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం చాలా ఎరగదీశారు. ఇంకా హర్రర్ మూవీస్ ఇలాగే తీయాలని చాలా బాగుంది అసలు మూవీ అయితే. ఫ్యామిలీతో వచ్చి చూడండి భయ, ఫ్రెండ్స్ తో కూడా రావచ్చు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.